నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. ఏపీలో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదా, లేక ముఖ్యమంత్రి విధానాలు నిర్ణయాలే సరిలేవా? జగన్ పాలనపై ప్రజల అభిప్రాయం ఏంటి? జగన్ వైఫల్యాలకు ఎమ్మెల్యేలను బలి చేస్తున్నారా? జనసేన టీడీపీ కూటమితో వైసీపీ కలవరపడుతోందా? ఏపీలో సర్వేలు ఏమంటున్నాయి? ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలకు మరో 4 నెలలు మాత్రమే సమయం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. ఎవరికి వారు ప్రణాళికలు వేసుకుంటూ ఎన్నికలకు సంసిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే తాజాగా 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి వైసీపీ సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత రావడంతో వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో జగన్ కు దగ్గరైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సైతం జగన్ టికెట్ కేటాయించలేదు. మంత్రి విడుదల రజనీకి సైతం స్థానచలనం తప్పలేదు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చి విడుదల రజనీకి జగన్ గట్టి షాకే ఇచ్చారు. ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలను మార్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్టు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 65 స్థానాలకు పైగానే అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. అయితే ఇటీవలే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కేసీఆర్ ప్రధాన కారణమని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏకపక్ష నిర్ణయాలు, అహంభావం, నిరంకుశ పోకడలే బీఆర్ఎస్ కొంపముంచాయని రాజకీయ విశ్లేషకులు ఏకగ్రీవంగా తీర్మానించి చెప్పేశారు. అచ్చం ఆయనలాగే వ్యవహరిస్తున్న ఏపీ సీఎం జగన్ రెడ్డి వలన కూడా ఎన్నికలలో వైసీపీ ఇదే విధంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వారికి ఎల్లో మీడియా ముద్రవేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసుకున్న ఎమ్మెల్యేలను మార్చాలనే నిర్ణయాన్ని కూడా వైసీపీ నేతలు గట్టిగా సమర్థించుకుంటున్నారు. కేసీఆర్ పరిస్థితిని చూసి జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు సిద్ధమవడం అంటే ఇంతవరకు అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు తప్పు అని అంగీకరించినట్లేనని చెబుతున్న రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలను కొట్టి పారేయలేము. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాలు, ఆలోచనలు, ప్రభుత్వ విధానాలు అన్నీ సవ్యంగా ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నట్లయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి ఇంత ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎప్పటిలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే ఎన్నికలకు వెళ్లి 175 సీట్లు గెలుచుకుంటామని ధీమాగా చెప్పేవారు కదా అని రాజకీయ వర్గాల్లో వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినప్పుడు కూడా 4 ఎమ్మెల్యేలని జగన్ బయటకు పంపేశారు. కాగా ముఖ్యమంత్రి విధానాలకు, నిర్ణయాలకు, వైఫల్యాలకి తన ఎమ్మెల్యేలను బలిపశువులను చేస్తున్నారని సిపిఐ నారాయణ వంటి వారు చెబుతున్న మాటలు వైసీపీ నేతల మనసులో మాటలే అనుకోవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ ఏ ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని అనుకున్నప్పటికీ వైసీపీ నేతలలో అభద్రతాభావం మరింత పెరిగే మాత్రం నష్టపోయేది వైసీపీయే. ఇందుకు తాజా ఉదాహరణలుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వాళ్లు కళ్ళెదుటే ఉన్నారు. ఇంతకాలం 175 సీట్లు మేమే గెలుచుకుంటామని పదే పదే చెబుతూ ఎన్నికలకు 3 నెలల ముందు ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడం ద్వారా ప్రజల్లో కూడా జగన్కి ఓటమి భయం పట్టుకుందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుని కేసులలో ఇరికించి జైల్లో వేస్తే అవలీలగా ఎన్నికల్లో గెలవచ్చని జగన్ భావించారు. కానీ అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్
టీడీపీతో పొత్తుని ఖరారు చేశారు. దీంతో జగన్కి ఎన్నికల ముందే 2014లో జరిగిన సీన్ రిపీట్ కానుందని అర్థమైందని, అందుకే ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకునేందుకు ఇప్పుడు ఎమ్మెల్యేలపై పంజా విసురుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే జగన్ కొన్నాళ్లుగా తన పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రం దశాదిశ మార్చేశానని పలు సభల్లో చెబుతున్నారు. కానీ పాత పథకాలకే పేర్లు మార్చి ప్రజలను మభ్యపెట్టడం మినహా మరేమీ చేయడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అంతేకాదు గత ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను పక్కన పెట్టేశారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు. అయ్యగారి పాలనలో ఉద్యోగం ఉపాధి లేక వలసలు ఎక్కువై ఆకలి కేకలతో ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళుతున్నారని టీడీపీ జనసేన శ్రేణులు విమర్శిస్తున్నాయి. దీంతో జగన్ పాలనలో సంక్షేమం అంటే మేడిపండులా మారిందనే కామెంట్స్ ఆంధ్ర ప్రజల్లో సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు జగన్ పాలనలో ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ, భూ అక్రమాలు జరిగాయని, అవినీతి రాజ్యమేలిందని, ఇచ్చిన హామీల్లో రాజధాని, మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, పోలవరం వంటి ప్రధానమైన వాటిని మరిచి అభివృద్ధి లేకుండా చేస్తారనే వార్తలు ప్రజల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 4.5 ఏళ్లు పూర్తయిపోయింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వదిలేసి సంక్షేమాల పేరిట అభివృద్ధిని పక్కకు నెట్టేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని జనసేన, టీడీపీల నుంచి తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నిరుద్యోగం, పేదరికంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని వైసీపీ ఆగడాలను ప్రజలకు తెలియజేస్తూ ఉత్తేజితులను చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఓవైపు జగన్ని గద్దెదించేందుకు పవన్, చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులేస్తుంటే మరోవైపు ప్రజా వ్యతిరేకత, కూటమి ప్రణాళికలు జగన్కు పెద్ద తలనొప్పిగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఏపీలో ఎన్నికలకు అతి కొద్ది సమయమే ఉంది. జనసేన, టీడీపీలు పొత్తుతో ఈసారి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. ఎక్కడికక్కడ అధికార వైసీపీ నిరంకుశత్వ పోకడని జనసేన అని చంద్రబాబు నిలదీస్తూ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అవినీతిపై పోరాడేలా చైతన్యపరుస్తున్నారు. కాగా ఎంతో కొంత మేలు చేసిన కేసీఆర్కే తెలంగాణ ప్రజలు బైబై చెప్పారు. దీంతో ఇక దోపిడీ, దౌర్జన్యాలతో పాలిస్తూ అభివృద్ధి ఊసే ఎత్తని జగన్ పరిస్థితి ఏంటా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతోనే అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందని రాజకీయ వర్గాల్లో బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే జగన్ తెలివిగా ఇన్నాళ్లు ఆయన చేసిన తప్పులకు ఎమ్మెల్యేలను బలి చేస్తున్నారని చెబుతున్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ మార్పులు చేర్పులు కార్యక్రమమని జనసేన, టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ పలుమార్లు సర్వేలు చేయించుకున్నారు. తన సొంత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి చెందిన ఐపాక్ సర్వేలోనూ ఇక జగన్కి ఓటమి తప్పదని తేలిందట. దీంతోనే ఎలాగైనా ప్రజలను మళ్లీ తన వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే అధికార పార్టీ అనేక ప్రయత్నాలు చేసి విఫలమైంది. గడప గడపకు అంటూ వెళ్తే ప్రజల నుండి నిరసనలు, సామాజిక సాధికార బస్సు యాత్ర కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ప్రభుత్వం అధికారులతో ఏపీకి జగన్ ఎందుకు కావాలంటూ వెళ్లినప్పటికీ ప్రజల్లో చలనం లేకపోవడంతో ఇక కొత్తగా జగన్ తన స్ట్రాటజీని మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు జగన్కి ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి.
వైసీపీ అధినేత జగన్కు ఓటమి భయంతోనే ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేస్తున్నారని, సీఎం తప్పులకు ఎమ్మెల్యేలు బలవుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాగా ఎన్నికలకు 3 నెలల ముందు తీసుకునే ఇటువంటి నిర్ణయాలు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇక అభ్యర్థుల మార్పు లిస్టులో ఉన్న నేతలు ఎందరో తెలియాలంటే వేచి చూడాల్సిందే. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.